భయ్యా నేను హైదరాబాద్ కా షేర్ మోడల్. అరే టైం ఎంత అవుతుందిరా భయ్యా చూసుకో భయ్యా. ఆడబెట్టుకునేదిరా భయ్యా మేము మోడల్ పైన అని కింద పెడతాం, కింద అని పైన పెట్టుకుంటాం. అట్లా గల్లీలోకి పోదాము, ఏదో ఒక రెంట్ ఉంటది, అక్కడ తీసుకుందా హౌస్ దా. నమస్కారం అందరికి. నా పేరు ఆంటీ. అంటే నా పేరుకి ఒక చరిత్ర ఉంది. మా నాన్న ఒక ఆంటీని లవ్ చేసిండు. బేసిక్ గా మనం లవ్ చేసిన అమ్మాయి దక్కకపోతే వాళ్ళ పేర్లు పిల్లలకి పెడతారు కదా. నాకు 2 ఇల్లులు, ఒక ఇంట్లో నేనుంటా, ఒక ఇల్లు రెంట్కి ఇస్తా. నా ఇంటి పేరు కూడా ఆంటీయా? నా ఇల్లు మాత్రం మర్యాదస్తులకి పద్ధతిగా ఉండే కుర్రోళ్ళకి ఇస్తాను, లేదంటే ఫ్యామిలీస్కి ఇస్తాను. అరే ఆడేమో ఉందిరా ఆంటీ నిలయం. నిలయం ఎందుకేం రా, నీళ్ళు ఇస్తాంగా మన దగ్గర ఉన్నాయి. నీళ్ళు నీళ్ళు కాదురా, నిలయం అంటే ఇల్లు. అంకల్ అంకల్ ఆంటీ ఆంటీ. ఏంటి బాబు ఎవరు? ఆంటీ ఆంటీ లేదా? నేనే. గడ్డ ముందు మీసాలు నువ్వు ఆంటీ ఏంది? నేను ఆంటీనే. అదేంది అట్లా పెట్టుకున్న పేరు? మా అయ్య పెట్టిండు. చెప్పండి ఎందుకు వచ్చారు మీరు? అంటే టూలెట్ బోర్డు చూసి. బోర్డు చూసి వచ్చారా? తీసుకోండి. డప్పం డప్పం ఎడిపోతుర్రా? ఇచ్చింది కదా వెళ్ళిపో. అబ్బా మీరే అనుకుంటే వాడిని కూడా తలకాయలేదు. ఆగండి అంకుల్. అంకుల్ కాదే ఆంటీ. ఆంటీ చి ఆంటీ అంకుల్. ఆంటీ అంకుల్ ఏందంటే ఆంటీ అంకుల్ ఏంద్రా, నాకు అర్థమైతలేదు. బాబు మీరు ఎవరు, ఎందుకు వచ్చారు? మాకు రెంట్ కావాలి అంకుల్, ఒక ఇల్లు కావాలి. నేను ఫ్రెండ్స్ కి రూమ్ ఇవ్వను. అంకుల్ మేము ఫ్యామిలీస్. ఎలా ఫ్యామిలీ? ఫ్యామిలీ ఫోటో ఒకటి చూపియాలా? ఆ ఫ్యామిలీ ఫోటో ఒకటి చూపి. దగ్గర సార్ చూడండి సార్ ఫ్యామిలీ ఫోటో. అవునే నిజమే. మీరు ముగ్గురు ఒకే ఫ్యామిలీ. ఏ బాబోయ్ నేను కూడా ఉన్నానండి. మా ఫ్యామిలీ. మనందరం చుట్టాలమా? మాడల్ 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 మాడల్. ఇప్పుడు రెంట్ ఎంత అంటే నెలకు 10,000, 3 నెలలు అడ్వాన్స్ కావాలి. సరేలే ఒక పని చేస్తాం అంకుల్, పైసలు ఆన్లైన్ చేస్తా ఓకేనా? సరే వెళ్ళిపోండి. దరా దరా అట్లా చేసి రూమ్ లోకి వచ్చినాము. దరా రాజు డబ్బులు పంపలేదేంటి? హలో హలో భాస్కర్, మా ఇది పేమెంట్ పంపలేదేంటి ఇంకా? ఓ ఆంటీ ఆంటీ మీరా? మీకు ఫోన్ పే ఉందా? ఉంది. అబ్బా నాకు లేదు కదా అంకుల్. గూగుల్ పే ఉందా? ఉంది ఉంది. అబ్బా నాకు కూడా లేదు కదా అంకుల్. అది పోనీ పేటిఎం లేదు. నాతో ఉంది కదా అంకుల్. ఓ పని చేయి, క్యాష్ ఉందా? క్యాష్ తీసేసారు అంకుల్, ఇప్పుడు సుమార్ అని పెట్టారు. బాగుంది అది కూడా. ఉండు నేను పైకి వస్తున్నా, ఒక నిమిషం ఆగు. ఏంటి మీరు డబ్బులు ఇవ్వకుండా పైన కూర్చొని? మీరు నాకు అర్థం కాదు. ఉన్న పైన కూర్చున్నట్ట మనం చేసే ప్లాన్ తెలుసు కదా. తగులుకోరా నువ్వు టారా. బాబు డోర్ది. భయ్యా నేనే బాగున్నావా? బాగున్నా భయ్యా. అదే రెంట్ డబ్బులు ఇవ్వలేదు ఇంకా భాస్కర్. ఓకే ఓకే భయ్యా ఇచ్చేద్దాం. ఒక్క నిమిషం బాబు, ఫోన్ వస్తుంది. హలో 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 ఉందా? లేదు బాబు, వేరే కుర్రోళ్ళకి ఇచ్చాం, వేరే కుర్రోళ్ళకి ఇచ్చాం. భయ్యా రెంట్ వద్దా? ఉండయా రెంట్ తీసుకుంటా నేను. డబ్బులు ఇవ్వా, ఎంతసేపు తీసావు? వస్తలేవు. ఎవర్రా బాబు వీళ్ళు ఫోన్? హలో హలో ఒక్క నిమిషం పక్కకు. హలో ఎవరండి? హలో ఎవరు? ఒక్క నిమిషం వెళ్ళవా నువ్వు వెళ్ళు. లేడీస్ తో మాట్లాడుతున్నా కదా. హలో కావాలి కావాలి. భయ్యా రెంటు వద్దు, కావాలి కావాలి. హలో ఒక్క నిమిషం. హలో ఉందా? ఎవర్రా బాబు? నువ్వు ఉందా అంటావు, అది కావాలంటది. ఎవరు గ్యారెంటీ ఎవరు? నాకు నీకు కావాలా? రెంటు రెంట్ వద్దు, రెంట్ వద్దు. హలో హలో ఉందా? లేదు అంకుల్ రెంటు. రే హలో కావాలి, ఎక్కడ రావాలి? అరే 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 మందు కాదం రా. అరే మనం అందరం మందు మనుషం కాబట్టి ఒక్కొక్క ఫుల్ దాకా వండుకుందాం అంతే అంతే. అరే మన ఇంట్లో కొత్తగా కుర్రోలు చేరారు, రెంట్ ఇవ్వట్లే. అడుగుదంతా భాస్కర్ ఏంటిది? రూమ్ నీట్గా పెట్టాలని చెప్పా కదా నేను. అంటే సారీ అండి, ఎక్కువ సారీ. నేను ఈ రూమ్ ని చాలా నీట్ గా చూసుకుంటున్నా. మీరు ఇలా ఆల్కహాల్ తగ్గించి ఇలా చేయకూడదు. ఇట్స్ నాట్. సరే సారీ ఏ అంకుల్ అంటావేంట్రా? ఆంటీ. ఏ ఆంటీ అంకుల్ ఏదో తాగండి. రాజు ఇద్దరులో నువ్వే బుద్ధిమంతంలా ఉన్నావు. రెంటో రాజు ఏంటి ప్యానిక్ అయిపోతున్నావేంటి అలాగా? గుండు శివ మొండి శివరా. భాస్కర్ హూ ఇస్ దిస్ గుండు శివ? గుండు శివ మొండి శివ మొండి శివ మొండి శివరా మొండి శివ. నీకు దయ్యం పట్టినట్టుంది. ఏం లేదు రాజు, నువ్వు పో, నువ్వు రెస్ట్ తీసుకో. భాస్కర్ రాజుకి దయ్యం పట్టింది తెలుసా? భాస్కర్ ఏంటి ఇంట్లో ముగ్గేశావు? ఇంటి బయట కదా వేయాలి.
వీళ్ళకేంటి దయ్యం పట్టింది అంటే నా ఇంట్లో దయ్యం ఉందా లేదా వీళ్ళే తీసుకొచ్చిర్రా ఏం అర్థం కావట్లేదే నువ్వు పక్క రూమ్ లోకి వెళ్ళకు వాళ్ళకి దయ్యం పట్టింది అంకుల్ గుడ్ మార్నింగ్ నైట్ జరిగింది ఏం జరిగింది ఎక్కడికి వెళ్తున్నారు We actually are software engineers, sir. We are doing a employee jobment and he is going to be examined. భాస్కర్ నువ్వు మొత్తం గుద్దుడు ఇన్ క్రోమ్ మావాన్ని కూడా తీసుకెళ్ళండి సాఫ్ట్వేర్ నేర్చుకో ఇంట్లో కూరగాయలు అయిపోయినాయి మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తెచ్చుకుందాం కూరగాయలన్నీ రేట్లు పెరిగిపోయినాయి 200 పోలీస్ ఏ ఇదే 200 అన్నావు భాస్కర్ మనుషులు చాలా మంది ఉంటారు భాస్కర్ సాఫ్ట్వేర్ కదా జాంపల్లి గరం సమస్య సార్ జాంపల్లి రాజు దేనా దేనా ఓ దేనా దేనా ఓ దేనా సార్ గోవాకి బస్ ఎట్లా పోవాలి సార్ రాజు భలే ఉన్నారు రాజు ఈ గెటప్ 10కి డజన్ ఎంత ఇవి 10కి డజన్ నాకు పల్లొద్దు మా డాడీ నాన్న చనిపోయారు అందరు చనిపోయారు గిరాక్ లేదు పొద్దు నుంచి తీసుకోవాలి మీ డాడీ చనిపోయిందా అయ్యో డాడీ అరే సాఫ్ట్వేర్ ఆఫీస్ పోలే అంటే నువ్వు ఇచ్చిన 20,000 తోటి పనిలో అనుకున్నా ఎవరు పెట్టించిండు అన్న మొత్తం పంపినావు నువ్వు భాస్కరే కదా రాజు ఎవరన్నా అన్న నాకు తెలియదు ఎవరు ఇల్లాలు కాదు రే నీలా ఇంకొకటి ఉన్నాడు తెలుసా నా కొడుకు ఒకసారి ఇంటికి రా నీకు చూపిస్తా నేను అసలు నువ్వు ఎవడివయ్యా? సార్ నేను రైటర్ని సార్ ఇంతకు ముందు ఏమన్నా రాసావా? మన సన్నీ లియోన్ గారు ఉన్నారు చూడండి సార్ సన్నీ లియోన్ ఆవిడ ఫిలిమ్స్ అన్నిటికీ నేనే డైలాగులు రాసి ఇలాగే ఉంటాయి సార్ డైలాగులు అన్ని ఇలాగే ఉంటాయి సార్ మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు సార్ ఓపెన్ చేస్తే జబర్దస్త్ అని ఒక ప్రోగ్రామ్ సార్ అందులో ఒక హీరోయిన్ ఒక హీరో సార్ ఇక్కడ చాలా లవ్ ట్రాక్లు ఉన్నాయి మిగతా లవ్ ట్రాక్ల గురించి మాట్లాడుకోండి అంటే నా కథ అలాంటి ఇంట్రెస్టింగ్ ఉందా? ప్రత్యేకమైన లవ్ ట్రాక్ ఉంది ఇక్కడ ఒకరు కాదు ముగ్గురు నడుస్తుంది అక్కడ ఇంట్రెస్టింగ్ ముగ్గురు కథ ఏంటో చెప్పవా? నమస్తే సార్ నమస్తే మేడం నమస్తే అండి అక్క నాకు దండం పెట్టాడే నేనేం మీ తమ్ముడికి దండం పెట్టలేదు తప్పుకో నాకన్నా పెద్ద ఆవిడ కదా అని రశ్మి గారికి దండం పెడుతుంటే మధ్యలో దూరాడు అడ్డంగా ఇంట్లో నేను పెట్టుకొని గట్టిగా ఏమండి వీళ్ళు ఎంతలా కొట్టేస్తుంటే మీరేం అడగరా? ఒక కాఫీ ఆఫీస్కి టైం అయిపోతుంది నేను వెళ్తా నేనేంటికి వస్తా 5:30కి వస్తా 5:10 కల్లా ఇంట్లో ఉండాలి 15 కిలోమీటర్ల దూరం 5:10కి ఎలా వస్తానే 15 కిలోమీటర్లు 10 నిమిషాల్లో నడవలేవా నడవాల్సిన అవసరం నాకే ఉంది బైక్ ఉంది కదా నాకు మా నాన్న బయటకు వెళ్తాడు బండి మీద ఏమండి బండి వేసుకుని ఎక్కడికి వెళ్తారండి వాకింగ్ ఫ్యామిలీ మొత్తం తేడాగా ఉన్నారండి వీడు చదివింది 3వ తరగతి మళ్ళీ వీడు చదవడానికి నేను పేజీలు తిప్పడం ఒకటి చెప్పాడు బొమ్మలు చూస్తున్నాను సార్ మీరు కథలు రాయడానికి గోవా దాకా వెళ్తారట అది నిజమేనా? కథలు రాయడానికే ఏమిటి సిగ్గుపడుతున్నారా? నేను ఇంటర్లో ఉన్నప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి టీవీ చూస్తున్నాడు వాడు అప్పుడప్పుడు కొన్ని సీడీలు తెచ్చేవాడు ఆ సీడీలు పెట్టి చూస్తుంటే నాలో చాలా కసి పుట్టింది ఏం సీడీలు అయ్యి అవే సార్ ఆయన వచ్చారు అర్థమైపోవాలి హలో శంకర్ గారు ఓకే సార్ నేను పంపిస్తాను 2 పెట్టేయండి ఏంటి సార్? గేమ్ చేంజర్ లో 2 గేమ్స్ కావాలంటే ఇచ్చానయ్యా నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఇంతకీ నీ ప్రాబ్లం ఏంటి? మా బాబుని కనిపెట్టాలి నీ బాబు వయసు ఎంతో చెప్పు. తప్పిపోయినప్పుడు 5 సంవత్సరాలు. మరి ఇప్పుడు ఓ 25 ఉంటాయి. నీ బాబు తప్పిపోయినప్పుడు మీ ఆయన వెతకకుండా ఏం చేస్తున్నాడు? ఆయన దానికన్నా ముందే చనిపోయారమ్మా. ఆయన చనిపోయి ఎన్ని సంవత్సరాలు అయింది? 30 సంవత్సరాలు అవుతుందమ్మా. మీ బాబు 25 సంవత్సరాలు. మరి ఇదేలా సాధ్యం? రంగయ్య అమ్మా చిన్నప్పుడు నీ కొడుకు ఏం చేసేవాడు చెప్పమ్మా? వద్దన్న పచ్చిమిరపకాయలు తెగ తినేవాడమ్మా చిన్నప్పుడు. పచ్చిమిరపకాయలు తీసుకురండి రా. వీడి కళ్ళలో నీళ్ళు వస్తున్నాయంటే వీడే నా కొడుకు. ముగ్గురు నా కొడుకులే. అది ఇంకేం చేసేవాడు చెప్పు.
వద్దన్న కారం కళ్ళల్లో కొట్టుకొని ఆడుకునేవాడు. నేను కావాలంటే రాళ్ళు కొట్టుకుంటాను కానీ కారం పొడి మాత్రం. అవు పెద్ద మనిషి 5 రోజుల నుంచి ఊర్లో కనబడతలే. ఏడిపోయినావు? టౌన్ కు పోయినా. ఏ టౌన్? 5 రోజులు పోయినావు? 2 టౌన్ వారం రోజులు పెట్టిరాన్ని. దేనికి పెట్టిరన్నా? స్టేషన్ పోయిన చిన్న పని ఉండి లోపల పోతే ఎవరు సార్ ఉన్నారు. సార్ మీరు ఎవరన్నా? డిఎస్పీ అన్నాడు. నేను తమనన్నా. ఊర్లో జాతర చేస్తున్నాం, చందా కావాలి. ఇప్పుడు ఊర్లో పోతే ఓడిస్తలేడు. అవును, ఎట్లా అడగాలి అర్థమైతే లేదు. అరే ఏం మనిషి బ్యాంకులో ఏముంటుందేమో. అరే ఏమైందా మళ్ళీ తిట్టుకుంటూ వస్తున్నావు? అరే బ్యాంక్ లో పైసలు ఇద్దామని పోయినా ఒక 10,000 కూడా పోతలేవు. అట్లా పోవు 10,000. ఏం మ్యాచ్ ఉందిరా ఈ రోజు? ఇండియా పాకిస్తాన్ ఉంది. కోహ్లీ 4 కొడతారా కొట్టడా? కొడతాడు. ఎందుకు కొట్టాడు? చేసుకో. కొట్టలే, పోయింది. ఏం చదువుతావు నువ్వు? 10th క్లాస్. అరే నీకు 10,000 రాసుడు వస్తుందా? వచ్చేదన్న. అక్కడ 10,000 రాయి. నీ పేరేం పేరు? క్రాంతి. గది కూడా రాయి. గదే స్కూల్ ఫీదా? క్రాంతి 10,000. క్రాంతి 10,000. మేము సురేష్ రమేష్ సార్ చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్. మాకు చిన్న రోగం ఉంది సార్. ఇలా ఒక చాక్లెట్ తినగానే అన్ని మర్చిపోతాం వెంటనే. అదే మా రోగం. సురేష్ మీరేంట్రా ఇక్కడ? తిను, నేను తింటా నీకు ఓకేనా? మా లవ్ గురించి మీకు తెలుసారా? అసలు మీ గురించి ఎవరికి తెలియదురా. మేము ప్రేమించుకుంటున్నట్టు ఎవరికి తెలియదా? ఎవరికి తెలుసురా? అసలు మా ప్రేమ ఎలా ఉంటుందో తెలుసారా? మండుతున్నట్టుంది. ఇదిరా మా ప్రేమ. బాధ్యత లేని ప్రేమ, ప్రేమ లేని బంధం ఎక్కడికి పోదురా. జబర్దస్త్ కథనా కామెడీ షో ప్రతి శుక్రవారం మరియు శనివారం రాత్రి 9:30 మీ ఈటీవీలో.